భూమిపై అత్యంత బలమైన ఈ మేమూత్తులనేవి ఎలా అంతరించిపోయినాయో మీకు తెలుసా? ఈ కథ మొదలయ్యేది ఐస్ ఏజ్‌లో. ఐస్ ఏజ్‌లో ఈ మేమూత్స్ అనేవి పుష్కలంగా చాలా హ్యాపీగా బతుకుతూ ఉండేవి. ఇలా ప్రశాంతంగా బతుకుతున్న వీరి జీవితంలోకి పెద్ద కష్టం వచ్చి పడింది. అదే ఐస్ ఏజ్ అనేది సడన్‌గా క్లైమేట్ చేంజ్ అయిపోవడం. ఈ సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎండలనేవి బాగా పెరిగిపోయినాయి. ఈ సడన్‌గా జరగడం వల్ల ఈ మ్యామూత్స్ అనేవి ఈ వేడికి అడాప్ట్ అనేది అవ్వలేకపోయినాయి. సో, ఐస్ ఏజ్‌లో ఉన్న ఆ చలికి ఈ ఎండకి తట్టుకోలేక చాలా వరకు మ్యామూత్స్ అనేవి ఈ ఎండ తీవ్రతకి చనిపోయినాయి. మిగతావి కొంచెం అడాప్ట్ అయినాయి గానీ ఎంతో కొంత కాదు. కొన్ని రోజులకి ఇంకొక సమస్య వచ్చి పడింది. అదే వాళ్ళే ఆది మానవులు, మన పూర్వీకులు. మన పూర్వీకులు మెహమూద్ ఒక జాతి అంతరించిపోవడానికి కారణం. ఇది మీరు నమ్మకపోవచ్చు, ఇది మెహమూద్ కూడా నమ్మలేదు, అందుకే వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మన ఆది మానవులు ఒక్క విషయంలో కానీ ఈ వేట విషయంలో చాలా భయంకరంగా ఉంటారు. ఏదైనా జంతువు కానీ ఫోకస్ చేశారంటే దాన్ని రోజంతా వెంబడిస్తూనే ఉంటారు. చాలా భయంకరంగా వేటాడతారు వీళ్ళు ఒక మేమూత్ని బాగా ఎంచుకుంటారు, ఒంటరిగా ఉన్నదాన్ని. ఈ మేమూత్ ఏం ఆలోచిస్తూ ఉంటది, ఏసీ ఎలా కొనుక్కోవాలి, దాని ఈఎంఐ ఎట్టా కట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా వెనక నుంచి దాడి అనేది చేసేవాళ్ళు. వాళ్ళు ఎంచుకున్న దాన్ని గుంపు నుంచి వేరు చేసి దాన్ని రోజంతా పరుగులు పెట్టేంత వరకు అలాగా పరిగెట్టిస్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రం నిదానంగా వస్తూ ఉంటారు. ఇలాగా ఎందుకు చేయడం కంటే ఇదొక భయంకరమైన స్ట్రాటజీ తెలుసా వేటాడడంలో. ఎప్పుడైతే ఏనుగులు అనేవి రోజంతా పరిగెట్టలేవు, అవి అలిసిపోయి ఒక చోట ఆగుతాయి. అండ్ ఇవి కానీ ఆగినాయి అంటే మనోళ్ళు మళ్ళా వచ్చి దీని మీద దాడి అనేది చేస్తారు. పాపం కదా, మేము చాలా కష్టాలు అయితే పెడతాం మన పూర్వీకులు అయితే. ఇలాగా ఈ మేమూత్స్ అనేవి ఎన్నిసార్లు ఆగితే అన్నిసార్లు వాళ్ళు దాని మీద పడి దాన్ని అయితే దాడి చేసేవాళ్ళు. ఎందుకంటే ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఇలా రోజంతా పరిగెడుతూ దెబ్బలు తింటున్న మేమూత్ అనేవి ఒళ్ళంతా పులిసిపోయి అలిసిపోయి ఇంకా లెగలేని స్థితిలోకి అయితే వచ్చేస్తాయి. అప్పుడు ఇవి తిరగబడలేవు. శక్తి అనేది ఉండకపోవడంతో మన పూర్వీకులు వీటిని ఈజీగా చంపేసేవారు. సో మీకు అర్థమైంది కదా, ఇలాగా ఈ స్ట్రాటజీ అనేది చాలా బాగా ఉపయోగపడేది. ఒకవేళ వీళ్ళు మేమూత్తో దెబ్బలాడితే ఆ మేమూత్ చేసే దెబ్బలకి వీళ్ళు చనిపోతారు. సో ఈ రకంగా వీటిని వేటాడి మొత్తం జనాభా అంతా కూడా తుడిచిపెట్టేశారు. సో అలా పారడైస్ బిర్యానీ అన్నట్టుగా మెహమూద్ బిర్యానీ అన్ని చేసుకొని తినేశారు మన వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.